యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై దురంధర్ డైరెక్టర్ కన్ను. బాలీవుడ్ స్టార్ హీరోలను కాదని మరి రెబల్ కోసం వెయిటింగ్. ఈ ఒక్క కాంబోతో ఇండియన్ సినిమా కాదు, ఇది ప్రపంచ సినిమా అంటూ కామెంట్స్. ఇంతకీ రెబల్ ఆదిత్యధర్ కాంబో పరిస్థితి ఏంటి? హవలు. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో అత్యంత బిజీగా ఉన్నటువంటి హీరోల్లో ఒకరు ప్రభాస్. వాస్తవానికి బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ హీరోగా స్టార్ట్ అయినటువంటి డార్లింగ్ ప్రయాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి స్టార్ హీరోగా ఎదిగారు. భారీ బడ్జెట్ సినిమా, పాన్ ఇండియా కథలు, అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీన్స్ ప్రభాస్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. అందుకే టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్ కు చెందినటువంటి ప్రముఖ డైరెక్టర్లు కూడా ప్రభాస్ తో సినిమా చేయాలని కూడా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అలాంటి డైరెక్టర్ లిస్టులో బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ ఆదిత్యధర్ పేరు బలంగా వినిపిస్తుంది. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఆదిత్యధర్ యాక్షన్ సినిమాలను అద్భుతంగా డైరెక్ట్ చేసేటువంటి డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. లేటెస్ట్ గా ధర్ డైరెక్ట్ చేసినటువంటి దురంధర్ 2 ది రివెంజ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేశాయి. ఎవరు ఊహించని స్థాయిలో భారీ విజయాలు సాధించడంతో ఆయన మార్కెట్ కూడా మరింతగా పెరిగిపోయింది. దీంతో ఆదిత్య నెక్స్ట్ సినిమా ఏ హీరోతో ఉండబోతుందనేటువంటి చర్చలు బాలీవుడ్ లో జోరుగా సాగుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఆదిత్యధర్ ఇప్పటికే ఓ భారీ యాక్షన్ డ్రామా కథను సిద్ధం చేశారట. ఇది కేవలం హిందీ ఆడియన్స్ కు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా సబ్జెక్ట్ కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ ను కూడా టార్గెట్ చేసేలా స్టోరీ, యాక్షన్ ఎలిమెంట్స్ ను డిజైన్ చేస్తారనేటువంటి టాక్ వినిపిస్తుంది. ఈ సిచ్యువేషన్స్ లోనే ఆ భారీ కథకు సరిపోయేటువంటి హీరో కోసం వెయిట్ చేస్తున్నారు ధర్. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలను పరిశీలించినట్లు తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా డైరెక్టర్ ఆదిత్యధర్ కన్ను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై పడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా మార్కెట్ ను ఒంటి చేత్తో మోయగలిగేటువంటి హీరోల్లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు. సలార్, కల్కి, 2898 AD వంటి సినిమాలు ఆయన మార్కెట్ స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లాయి. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో కూడా ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఆదిత్యధర్ వంటి డైరెక్టర్లు తమ కథలను ప్రభాస్ అయితే సరైన ఎంపికగా భావిస్తున్నారని కూడా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. విషయం ఏంటంటే, ఆదిత్యధర్ తో పనిచేయడానికి బాలీవుడ్ కు చెందినటువంటి పలువురు స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపుతున్నారనేటువంటి ప్రచారం కూడా ఉంది. అలాగే సౌత్ ఇండియాకు చెందినటువంటి కొందరు స్టార్ హీరోలు కూడా ఆయనతో సినిమాలు చేయాలని కూడా కోరుకుంటున్నారట. అయితే ఈ డైరెక్టర్ మాత్రం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ పేరునే ఎక్కువగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ కు ఉన్నటువంటి మాస్ ఇమేజ్, భారీ యాక్షన్ సినిమాలో కనిపించేటువంటి స్క్రీన్ ప్రెజెన్స్, వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి అభిమాన వర్గం ఈ నిర్ణయానికి మెయిన్ రీజన్స్ గా చెప్పుకుంటున్నారు. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ పైకి రావడం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ప్రభాస్ చేతిలో వరుసగా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఫౌజీ కావచ్చు, స్పిరిట్, అండ్ దాని తర్వాత కల్కి 2, సలార్ 2 వంటి సినిమాలు వివిధ స్టేజ్ లో ఇప్పుడు రన్ అవుతున్నాయి. ఈ సినిమాల షూటింగ్లు, రిలీజ్ల కారణంగా ప్రభాస్ డైరీ ఇప్పటికే చాలా చాలా బిజీగా ఉంది. ఇలాంటి టైంలో ఆదిత్య ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ కాంబినేషన్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆదిత్యధర్ యాక్షన్ మేకింగ్, ప్రభాస్ స్టార్డమ్ కలిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన నమోదవుతుందని కూడా అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్థాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కేటువంటి ఈ సినిమా కోసం 2000 కోట్ల మార్కును సులభంగా అందుకునేటువంటి అవకాశాలున్నాయని కూడా ట్రేడ్ పండితులు లెక్కగడుతున్నారు. అయితే ప్రజెంట్ ఈ వార్తలన్నీ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ప్రచారమే. ఇప్పటివరకు ప్రభాస్ కానీ ఆదిత్యధర్ కానీ ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ గా అయితే స్పందించలేదు. బట్ అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ కాంబినేషన్ పై చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆబ్వియస్ గా ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్ చేస్తున్నారు, అండ్ దాని తర్వాత కల్కి 2 చేస్తున్నారు, సలార్ 2 చేస్తున్నారు. ఇవన్నీ కూడా, ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 90% అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ సినిమాలు ఏవి కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి సినిమాలు కాదు. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఇప్పుడు సలార్ ఏదైతే ఉందో, సలార్ 2 కావచ్చు, అవి రెండు కూడా ఫస్ట్ హాఫ్ రిలీజ్ అయ్యేటువంటి టైంలోనే ఈ 2 సినిమాలకు సంబంధించినటువంటి షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఒక మిగతా ఉన్నటువంటి ప్యాచ్ వర్కే జరుగుతుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక కల్కి 2కి సంబంధించి మాత్రం మేజర్ గా 50% అప్పుడే షూట్ కంప్లీట్ అయింది. మిగతా 50% కోసం ఎప్పుడు షూట్ చేస్తున్నారన్న టాక్ అయితే ఉంది. ఇక స్పిరిట్ ఒకటి మాత్రమే స్టార్టింగ్ నుంచే ఎండ్ వరకు అవుతుంది. బట్ స్పిరిట్ తర్వాత నెక్స్ట్ ప్రభాస్ చేయబెట్టువంటి స్పిరిట్ గ్యాప్ లో ఉన్నటువంటి లుక్స్ తోటి కంప్లీట్ గా అటు సలార్ 2 కావచ్చు, దాని తర్వాత కల్కి 2, ఈ రెండు కూడా
ఫినిష్ చేసేటువంటి ప్లాన్‌లో ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ 'స్పిరిట్' తర్వాత ఇంకా ఏంటి మరి? డార్లింగ్ ఇప్పుడు ఒప్పుకున్నటువంటి ప్రాజెక్ట్స్ కాకుండా నెక్స్ట్ అఫీషియల్ ప్రాజెక్ట్ ఏంటి అనే డౌట్ రావచ్చు. కానీ మేబీ డెఫినిట్‌గా ఈ ప్రాజెక్ట్ కూడా తొందరలోనే సెట్స్ పైకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే 'సలార్ 2' షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. 'కల్కి 2' కూడా కంప్లీట్ అవ్వొస్తుంది. ఇక మిగిలిందల్లా 'స్పిరిట్' ఒక్కటే. సో, ఆ 'స్పిరిట్' 'ఫౌజీ' కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక మిగిలిందల్లా 'స్పిరిట్' ఒకటే కాబట్టి 'స్పిరిట్' కంప్లీట్ అయిన తర్వాత వెంటనే అక్కడ ఆదిత్య ద డైరెక్షన్‌లోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇవి రిలీజ్‌లు, టెక్నికల్ వర్క్ కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్స్, ఇవి దాని తర్వాత ప్రమోషన్స్, ఇవన్నీ ఈ పని అవుతుంటే షూట్ అవుతూ ఉంటేనే ఇక్కడ ప్రమోషన్స్, టెక్నికల్ వర్క్ వీళ్ళు చేసుకుంటారు కాబట్టి ప్రభాస్ తోటి పెద్ద పని ఉండదు కాబట్టి అందుకోసమనే నెక్స్ట్ ఆదిత్య ద డైరెక్షన్‌లో సినిమా వచ్చేటువంటి ఛాన్సెస్ మాత్రం డెఫినిట్‌గా కనిపిస్తున్నాయి. ఒకవేళ అది గనుక నిజమైతే మాత్రం నిజంగానే ఇండియన్ సినిమా కాదు, ప్రపంచ సినిమాగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'ధురంధర్ ది రివెంజ్' ఏ రేంజ్‌లో కలెక్షన్ సాధించిందో తెలుసు. అండ్ ఎక్కువగా 'ధురంధర్' డైరెక్టర్ మీద ఎక్కువగా చర్చ జరిగింది. సో, అలాంటి ఒక డైరెక్టర్ తోటి ఇండియన్ సినిమా హీరోలందరూ కూడా ప్రాజెక్ట్ చేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. బట్ అలాంటిది ప్రభాస్ అయితే ఇక్కడ మనందరికీ తెలిసిందే. చాలా పెద్ద స్టార్, అంటే ఇప్పుడున్నటువంటి ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని కూడా ప్రభాస్‌ని ఇప్పుడు పిలుస్తున్నారు. కాబట్టి ఈ కాంబో అనేది చాలా ఎక్స్‌పెక్టేషన్, ఎస్పెషల్లీ నార్త్‌లో 'ధురంధర్' క్రియేట్ చేసినటువంటి సునామీ, ఆ ఇంపాక్ట్ అనేది ప్రభాస్‌కి ఆ ఫ్యాన్ బేస్ ఏదైతే తోడైతే ఉంటుందో నిజంగా కలెక్షన్‌ల వర్షం కురిపించడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో, మరి ఒకవేళ ఈ కాంబో గనక నిజమైతే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.